నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనకాంతుని శ్రీమతి చూడామణి బక్కి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి చూడామణి బక్కి గారి కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణ గారి ముద్దుల మనుమడు చిరంజీవి దేవాంశ్, శ్రీమతి స్రవంతి గారి శ్రీ శ్రీకాంత్ గారి ముద్దుల కుమారుడు జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి దేవాంశ్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనజరుపులు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే చిరంజీవి దేవాంశ్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరిని కోరుకుంటూ అలాగే చదువుల తల్లి సరస్వతి కటాక్షం మీకు ఎల్లరిని ఉండాలని కోరుకుంటూ మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ దేవాంశ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే దేవాంశ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీర్తిశేషులు శ్రీ బక్కి సత్యనారాయణ గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ వారి స్వర్గపాప చంద్ర మనసారా కోరుకుంటూ అలాగే వారి ఆశీస్సు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి చూడామణి బక్కి గారికి, శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి స్రవంతి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి శ్రీ అంశు గారికి, చిరంజీవి దేవాంశ్ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, ఉషా నివేదిత గారికి, సోహాన్ గారికి, శ్రీ విద్య గారికి, శ్రీధర్ గారికి, సిద్ధార్థ్ గారికి, శృతి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం ఇందే శక్తి ఆ భగవంతునికి ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి లక్ష్మీబాయి గారికి, శ్రీమతి స్రవంతి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శ్రీ విద్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి చూడామణి బక్కి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అలాగే ఇక్కడున్న 65 మంది ఆశీస్సులు అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి చూడామణి బక్కి గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్నాం వంటకాలు ఫ్రూట్స్ స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే చిక్కుడుకాయ టమాటా, అలాగే వంకాయ టమాటా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ.
బాగా